ఇవి వస్తాయి. ఇక ఇక్కడ వచ్చిండు నిధి నష్ట కూడా వచ్చిండు చూడు. ఇక చూడు ఇక ఇడికే బెంగాల్లో బాబ్రీ మసీద్ పోస్టర్లు కనబడ్డాయి. ఏమనబడ్డాయి? బాబ్రీ మసీద్ పోస్టర్లు. వీడి పేరేంద్రబాయ్ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ ఏమంటాడంటే, నేను బాబ్రీ మసీద్ ఫౌండేషన్ స్టోన్ 6th డిసెంబర్కి ముషీర్దాబాద్ వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్లో పెడుతున్నా అని చెప్పి చెప్తాడు. December 6th ఫౌండేషన్ స్టోను ఏడ పెడతాడంట? ముషీర్దాబాదే కదా, ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్లో నేను పెడుతున్నా అంటాడు. పెట్టుకో, నీ ఇంట్లో కూడా పెట్టుకో, నీ ఇల్లు గూలగొట్టి పెట్టుకో. ఓడొద్దనన్నాడు. దాన్ని హైలైట్ ఎందుకు చేసుడు అంట. అయితే నాకు ఒక క్వశ్చన్ ఏమొస్తుందనంటే, వెనకటికి మాట్లాడిరు కదరా ఒక్కొక్కడు ఏమనని, గుడి ఎందుకు కట్టాలా, మంచి హాస్పిటల్ స్కూళ్ళు కట్టాలని. మళ్ళీ ఇప్పుడు మీరు ముర్షిదాబాద్లో ఎందుకు కడతా అంటారు మస్జిద్? ఆల్రెడీ అయోధ్యలో జాగ ఇచ్చిరు కదా. మీరు కరెక్ట్గా ఆ జాగాని యూటిలైజ్ చేసుకోలేక ఏడికాడికి రోడ్లు వైడనింగ్ కావాలా, అవి కావాలి, ఇవి కావాలని కూర్చుంటేనే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు జాగ దగ్గర పంచాయతీ అవుతుందో కూడా నేను క్లియర్ కట్గా చెప్పిన ఆ రోజు. బద్నాం చేసుడు కాదు, దానిలో ఉన్న అంతర్గత మదనం చేయాలి కదా. ఇగో ఇప్పుడు వచ్చిండు ఈడు వచ్చేయమంటున్నాడు, నేను వెస్ట్ బెంగాల్లో బాబరీ మసీద్ శంకుస్థాపన చేస్తానంట. మొత్తం చేసుకో, మీ ఇల్లు ఊలగొట్టుకొని చేసుకోర్రి. ప్రభుత్వ జాగా అడుగుతూనే ప్రాబ్లం రే. నాకు ఒకటి ఏమనిపిస్తుంది తెలుసా, ఎంఐఎం పార్టీకి ఒక కాంపిటీషన్ వచ్చేసింది ఇక దేశంలో. తృణమూల్ కాంగ్రెస్ ఎంఐఎం పార్టీకి జబర్దస్త్ కాంపిటీషన్ వచ్చింది. ఏక్తా రాజా లెక్క ఇన్ని రోజులు నడిపించిండు అసదుద్దీన్ ఓవైసీ. మమతా బెనర్జీ అంటుంది షేక్ చేస్తానండి దేశాన్ని అంటే ఏం చేస్తుందో అని అనుకున్నాయి మమతా బెనర్జీ. ఆమె మమకారంతో మాకు మమత చూపిస్తుందేమో అని అనుకున్నా. కాకపోతే ముస్లింలకు ఇలా బాబ్రీ మసీద్ కడతానన్నట్టది అని అంటే అట్లెట్లా? దానికి మన పలు నాయకులు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చిర్రు, జబర్దస్త్గా కౌంటర్ ఇచ్చిండ్రు. ఎట్లా అంటే మన బీజేపీ కార్నర్స్ మమతా బెనర్జీ, ఇది షేమ్లెస్ అపీస్మెంట్ అంటది భారతీయ జనతా పార్టీ. టీఎంసీ సుప్రీమో ఎవరైతే మమతా బెనర్జీ ఉన్నారో కమ్యూనల్ పాలిటిక్స్, అపీస్మెంట్ పాలిటిక్స్కి ఆమె ఒక ఎపిటోమ్ అని చెప్పి చెప్తారు, నిలువెత్తు నిదర్శనం అని చెప్పి చెప్తారు. ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి ముస్లింల ఓటు కోసము, చొరబాటుదారుల ఓట్ల కోసము ఆమె ఎంత తల్లడిల్తుందో అనే ఒక భావన చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మన అయోధ్య కేసు ఎవరైతే వేసిరు కదా, ఆయన పేరు అన్సారీ అని అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇక్బాల్ అన్సారీ, కరెక్ట్. ఇక్బాల్ అన్సారీ గారు ఏమని అన్నారు తెలుసా, దేవాలయాలు కానీ లేకపోతే మస్జిద్లు కానీ అవి ప్రార్థనా స్థలాలు ఉండాలి కానీ రాజకీయ స్థావరాలుగా మారొద్దు అని చెప్పి చెప్పిండు. మళ్ళీ ఇలా నేను హుమాయూన్ కబీర్ గారిని అడుగుతున్నా, అరే నువ్వు కట్టబోయేది రాజకీయ మందిరమా లేకపోతే నిజంగా మీ ప్రార్థనా మందిరమా అనేది నువ్వు చెప్పియాల. నీ ఈగోతో నువ్వు కడుతున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు అనేది నాకు చెప్పియాల. 6th డిసెంబర్ రోజు అని చెప్పి చెప్తున్నావు. మళ్ళీ అది నీకు నిజంగానే ప్రార్థన అంత భక్తుని ఉంటే నువ్వు అదే 6th డిసెంబర్ రోజు నువ్వు మాట్లాడేది ఉండే కదా. ఇవాళ ఏవైతే మీ ఓట్లు పోతున్నాయి అని చెప్పి తెలుస్తుందో ఇల్లీగల్ చొరబాటుదారులది, మీరు ఇంకెంత దిగజారుతారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇంకెంత దిగజారుతారు అని చెప్పి మాట్లాడుతున్నా. ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ ఎన్ని రోజులు నడుస్తుంది అని చెప్పి చెప్తున్నా. ఇక్బాల్ అన్సారీ గారు క్లియర్ కట్గా మాట్లాడినారు. ఏమని అన్నారంటే, కోర్టు ఏదైతుందో ఆ ల్యాండ్ని మస్జిద్కి అలకేట్ చేసింది. సో దీని మీద మస్జిద్ల మీద మందిర్ల మీద ఇంకా రాజకీయాలు చేయకుండ్రి అని చెప్పి ఏదైతే బాబ్రీ మసీద్ మీద కేసు వేసిన వ్యక్తి ఉన్నాడో ఇక్బాల్ అన్సారీ ఆయననే మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇలా హుమాయూన్ కబీర్ మీద ఖచ్చితంగా చెప్పాలనంటే దేశద్రోహ చట్టం పెట్టాలా అంట. ఎందుకంటే దేశంలో ఇప్పుడు మతతత్వం లేపుతున్నది ఎవడు? చల్లబడిపోతున్న భారతదేశంలో మళ్ళా చిచ్చు పెట్టి లేపుతున్నది ఎవడు? వీడు కాదా? మనోడు కాదా? చెప్పురు మీరు, మనోడు కాదా? మీకు ఇప్పుడు ఏం పనిపాటలు లేవురా? వీడు చేసేది కరెక్టేనా? నేను ఇప్పుడు అడుగుతున్న కామెంట్ రూపంలో కొంతమంది మమ్మల్ని అంటారు కదా, పొద్దున్న లేస్తే ఇదేనారా గిరీషన్ అని మొదలెడతారు మీరు. మళ్ళీ దానికి నేను ఏదైనా మాట్లాడేసరికి అగో చూసినావా, నువ్వు మాట్లాడేది సంసారం, మళ్ళీ మేము మాట్లాడితేనే వ్యభిచారం అవుతుంది. నీ హక్కు అని చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు అది హక్కు కాదు ఉల్లంఘన అని చెప్పడం నా హక్కురా. నేను నీ రిలీజియస్ ఫీలింగ్స్ని హర్ట్ చేసినా ఖచ్చితంగా చేయలే. కోర్టు ద్వారా వచ్చిన తీర్పుని రెస్పెక్ట్ చేయాలని అడుగుతున్నా నేను. నువ్వు ఒప్పుకోవాలా, నేను ఒప్పుకోవాలి, అది అత్యున్నత న్యాయస్థానం రా. భారతదేశానికైతే ఒక కొత్త ఎంఐఎం పార్టీ దొరికిపోయింది, పెద్ద ఎంఐఎం పార్టీ మమతా రూపంలో. మళ్ళీగా మజ్లిస్ ముస్లిమీన్కి పరిమితమైన అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఏ రకంగా అడుగులేస్తాడనేది ఖచ్చితంగా మనం చూడాల్సిన విషయం. ఈ ముస్లిం అపీజ్మెంట్ అనేది కేవలం టీఎంసీ, ఆ పేరు కూడా ఎట్లుంది, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్.
తృణమూల్ కాంగ్రెస్ అని పేరు పెట్టుకున్నాక మన యాక్చువల్ కాంగ్రెస్ కాడికి వస్తే రాహుల్ గాంధీది ఒకటి బయటపడ్డది. ఏంటంటే రాహుల్ గాంధీ అంట మన యుఎస్ ఎంబసీకి లెటర్ రాసిండట. ఎప్పుడు రోయ్మేర్ రాసిండట. ఏమన్నానంటే రాహుల్ గాంధీ టోల్డ్ అంబాసిడర్ రోయ్మేర్ దట్ వైల్ దేర్ వాజ్ సమ్ సపోర్ట్ ఫర్ ది టెర్రరిస్ట్ గ్రూప్ లష్కర్-e-తైబా అమాంగ్ సర్టన్ ఇండియన్ ముస్లిమ్స్, ద బిగ్గర్ థ్రెట్ ఇండియన్ ముస్లిమ్స్కి లష్కర్-e-తైబా నుంచి కొంచెం ఏదో సపోర్ట్ ఉందని చెప్పి రాసిండట. ఇది ఎప్పుడు 26/11 అయినప్పుడు. బిగ్గర్ థ్రెట్ ఏంది అని అంటే భారతదేశంలో పెరుగుతున్న రాడికలైజ్డ్ హిందూ గ్రూప్స్ అనంట. కోన్ బోలే ఆప్కు ఖాందానీ అపీస్మెంట్లు. మీరు ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళంతా ఖాందానీ అపీస్మెంట్లు. యుఎస్ ఎంబసీకి లెటర్ రాసిండు. హిందూ ఎప్పుడు రాడికల్గా ఉండేరా? రాడికల్ ఉంటే నేను అడుగుతున్నాయి ఒక్కొక్కడిని, హిందూ అనేటోడు రాడికల్గా ఉంటే ఇన్ని రోజులు ఎవడన్నా బతుకుతున్నాయి ఈ దేశంలో? హిందూ రాష్ట్ర కప్కి ఘోషిత్ హోయా తాత. హిందూ అనేటోడు సెక్యులర్గా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి లెటర్లు రాస్తున్నారు మీరు. కులేయాం కుచ్చుబి. ఇది నేను అంటలేదు. అంబాసిడర్ నోటెడ్ దట్ గాంధీస్ కమిట్మెంట్స్ కేమ్ డ్యూరింగ్ ఏ లంచన్ హోస్టెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఫర్ ది సెక్రటరీ హిలరీ క్లింటన్ ఇన్ July 2009. He also expressed concern over the polarizing BJP leaders like Narendra Modi. Classification confidential, source US Embassy, etc. సోషల్ మీడియాలో ఇలా సర్క్యులేట్ అవుతున్నారు. గిట్లా వేసిర్రు వీళ్ళు దేశాన్ని. వీళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద కథలు, దాని ఆధారాలు కూడా స్క్రీన్ షాట్. పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ యుఎస్ డిప్లొమసీ ఆధారాలతోనే కదా మీ చిత్రగుప్తు. గిసుంటి మనుషులు. కాకపోతే ఈ మనుషులకు జవాబు అని ఒక మనుషులు వచ్చిర్రు ఇద్దరు. దేశ నరేంద్రుడు, అమిత్ షా. ఇద్దరు. అమిత్ షా నిన్న ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఢిల్లీ బ్లాస్ట్లో చేసిన వాళ్ళది ఉంటుంది చూడు ఆట, ఇంకొకసారి ఎవడన్నా అటాక్ చేయాలని అంటే పురుజలు పడిపోవాలని. పురుజలు ఏ పాటలాడుకు ఊసిపోయి పడిపోవాలని అన్నాడు. మొగోడు మాట అట్లా ఉన్నది కాబట్టే చాతగాని కాంగ్రెస్ పార్టీల కొంతమంది మళ్ళీ ఈయన రూపంలోనా లేదా కాంగ్రెస్ రూపంలోనా నాకు తెలియదు, బీ లైక్ బీజేపీ, డోంట్ సిట్ ఇన్ ఏసీ ఆఫీసెస్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడిరట. ఐ స్టాండ్ కరెక్టెడ్ అండ్ ఐ రెండర్ అన్ అపాలజీ ఇఫ్ ఇట్ ఈస్ ఫేక్, బట్ దిస్ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ ది సోషల్ మీడియా. మీరు పొద్దున్న లేస్తే బీజేపీని తిడతారు, మళ్ళీ బీజేపీ లెక్క 24 గంటలు ఏసీ రూమ్లలో కూసోకుర్రి మీరు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ లెక్క గ్రౌండ్ కోర్రి అంటారు. అయితే అది తెలంగాణ బీజేపీకి వర్తియ్యది. తెలంగాణ బీజేపీ అయితే ఇక కంప్లీట్గా చెప్పాలనంటే మీరు చెప్పినట్టే పనిచేస్తుంది అది ఏసీ రూమ్లలో కూర్చొని. ఇది తెలంగాణ బీజేపీకి వర్తించదు. ఇదే పంచాయతీ ఉంటుంది ఇలా పంచాయతీ అంతా ఇదే ఉంటుంది. అపీజ్మెంట్ పాలిటిక్స్ టు ది కోర్. ఇప్పుడు ఎప్పుడు ఫ్రెండ్స్ లొల్లు ఎవడు షురూ చేస్తున్నాడు? పంచాయతీ ఎవడు షురూ చేస్తున్నాడు? December 6th నాడు నేను ఫౌండేషన్ స్టోన్ పెడతానంట కబీర్ గారు మాట్లాడతాడు. ఇది మళ్ళీ గెలికినట్టు కాదా? చల్లగా ఉన్న భారతదేశంలో చిచ్చుపెట్టుడు కాదా? కోర్టు తీర్పు వచ్చినాకనే కదా అంటే నువ్వు కోర్టు ఉల్లంఘన చేస్తున్నావా? నీ మీద ఖచ్చితంగా దేశద్రోహ చట్టం పెట్టాలా అనంట, సెడిషన్ లా పెట్టాలా అంట. కోర్టు తీర్పు ఇచ్చినాక నువ్వు అగేన్స్ట్ పోతున్నావు అంటే ఈజ్ ఇట్ నాట్ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్? ఇప్పుడు కూడా నన్ను సైలెంట్ ఉండమంటే ఎట్లా ఉండాలి రాబాయ్ చెప్పు నేను అడుగుతున్నా. అంటే నువ్వు పిత్తుతో కూడా సువాసన అనాలా? ఓ మాట అడుగుతున్నా. నువ్వు కోటి మందిని ఫేక్ ఓటర్లను తయారు చేసిండ్రు. ఇలా నెక్ససే అది రిలీజియస్ ఫ్రీడమ్ పేరు మీద చొరబాటుదారులను తీసుకొని వచ్చి వాళ్ళు లీగల్ ఎంటిటీస్ అని అంటే నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలని అడుగుతున్నా. యాక్సెప్ట్ చేసిన వాళ్ళకు నువ్వు ఓట్ ఇచ్చి వాళ్లకు రాజ్యాంగ హక్కు ఇస్తా అంటే నేను కూర్చొని గాజులేసుకోవాలా అని చెప్తున్నా నీకు. ఓ హిందూ నీ కమెంట్ రూపంలో చెప్పు బ్రదర్. భారత్ మాతాకి జై.